నిద్రపోతున్నావా? గైస్ 102 కాదు 201. చెప్పాను కదా 201 అని. ప్రియలే 102 చెప్పింది. రండి. జై లేచాడంటే ఇంకంతే. అదితే కొంతమంది రాత్రి నిద్రపోతారు తెలుసు కదా. సారీ. వీకెండ్ అయితే ఇదే పనే. నిశాంతంగా పడుకోనివ్వు. సారీ, ఇదిగో హెయిర్ ప్లగ్స్. ఇప్పుడు ప్రశాంతంగా పడుకో. నేను నిశాంతంగా పడుకోవాలని లేపావా? అది యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే, అందుకేదో ప్లాన్ చేశారు. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. ఓప్స్, సారీ సారీ. గుడ్ నైట్. గుడ్ నైట్ అదితి. గుడ్ నైట్ జై. అయ్యో అన్నా, మీరు ఏ ఫ్లోర్లో డెలివరీ చేశారు? మీరు ఎవరో తెలియని వ్యక్తికి ఎలా డెలివరీ చేస్తారు? ఎవర్రా అది అరిచేది? ఎక్కువ టేస్ట్గా ఉంది, సారీ. ఒకవేళ నా డ్రెస్ డెలివరీ అయ్యి ఉంటే అవి కూడా వేసుకుంటావా? సారీ. ఎక్స్క్యూజ్ మీ. తెలుసా, ఎప్పుడైతే బీటీ ఉంటుందో ఈ మోమోస్, అది స్పెషల్ గ్రీన్ చట్నీ అన్నిటినీ సాల్వ్ చేస్తుంది. బేటీ, లెట్ మీ గెస్. వర్క్? జస్ట్ టూ మచ్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. నిన్నే మేము చాలా పెద్ద ప్రాజెక్ట్ని ఫినిష్ చేసాం. ఈ రోజు మేము ఇంకో ప్రాజెక్ట్కి ప్రిపేరింగ్ అవుతున్నాం. సడన్గా ఈ రోజు ఇంకా 2 కన్ఫర్మేషన్స్ అయ్యాయి. ఓ గాడ్. నేను ముందు పనిచేస్తూ ఉన్నప్పుడు నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నచ్చుతుంది, ఫన్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అది టూ మచ్గా ఉంటుంది. నువ్వు ఫుల్గా ఉన్నప్పటికీ కూడా ఇలా మోమోస్ తింటూనే ఉంటే కడుపే నిప్పడుతుంది. థ్యాంక్ యూ. ఈ మోమోస్కి రెడ్ చట్నీ అంతా ఇవ్వరా ఏంటి? ఉంది, కానీ గ్రీన్ చట్నీ బాగుంటుంది. కానీ గ్రీన్ చట్నీ కన్నా రెడ్ చట్నీ పెట్టి తిన్నావు. హాయ్ జై. యూ జై. యక్. హాయ్ జై. హాయ్ అదితి. వాట్సాప్? హాయ్, నేనిక్కడ మా ఇంట్లో నీళ్లు సరిగ్గా రావడం లేదు. నన్ను చూస్తే ప్లంబర్లా కనిపిస్తున్నానా? లేదు లేదు, నా ఇంట్లో నీళ్లు రావడం లేదు కదా, అందుకే సరిగ్గా ఏమీ కుక్ చేయలేకపోయాను. కుక్? అండ్ కానీ నువ్వు డైలీ ఆర్డర్ చేసుకుంటావే. ఎస్, కానీ ఈరోజు నేను బయటికి వెళ్ళి తినాలనుకున్నాను. అదే నువ్వు వస్తావా అని అడుగుదాం అనుకున్నాను. యూనిట్ వాస్ క్వైట్ నైస్ ది అదర్ డే. లిసన్ అతిథి, ఆ రోజు జరిగింది నువ్వు ఏవి తప్పుగా అనుకోకు, ఎందుకంటే మనం నైబర్స్ మాత్రమే బ్రో. రైట్. యా నో, నేను ఒక నేబర్గానే ఉండాలనుకున్నాను బ్రో. అంటే నేబర్ హెల్ప్ చేసుకుంటూ, అంటే మా అమ్మ నాన్న అదే నేర్పించారు. జస్ట్ అదే నేను గుర్తు తెచ్చుకున్నాను. యు నో, బీయింగ్ అబ్సల్యూట్లీ లైక్ ఎ గుడ్ నైబర్ టు యూ అండ్ ఎ బ్రో, బికాస్ వి ఆర్ జస్ట్ లైక్. సారీ, నేను ఊరికే జోక్ చేశాను. నువ్వు మోహన్ చూసావా? హే లిసన్, ఓబ్రాయ్కి ఆపోజిట్లో ఒక కొత్త రెస్టారెంట్ ఉంది, ట్రై చేద్దామా? నో థ్యాంక్స్. కమ్ ఆన్, లెట్స్ గో, ఇట్ విల్ బి ఫన్. ఇట్ వాస్ క్వైట్ నైస్ దట్ డే. ఈరోజు నీ జుట్టు చాలా అందంగా ఉంది. హో థ్యాంక్స్, నేను వాష్ చేశానంతే. విత్ నో వాటర్. నైస్. నాకు చాలా ఆకలేస్తుంది. సరే, ఈసారి ఫుడ్ నేను ఆర్డర్ చేస్తాను, నువ్వేం కావాలో పిక్ చేయి. ఓ ఫన్. సరేలే, నీకెవరు? ఒకటి చేద్దాం, నువ్వే ఆర్డర్ చేయి. నీ ఫుడ్ చాయిస్ బాగుంటుంది. స్టాప్ మేకింగ్ దట్ ఫేస్.
ఇట్స్ అ గుడ్ మూవీ. కమ్ ఆన్ లెట్స్ గో. రెసల్యూషన్ గుర్తుందా? అట్లీస్ట్ 1 వీక్ అయినా ఫాలో అవ్వాలి. జై నో డోంట్ బి లేజీ. కమ్ ఆన్ లెట్స్ గో. లెట్స్ గో. ఇటువైపు. సార్ ప్లీజ్ జస్ట్ 1 టేబుల్ ఫర్ 2. లేదు 15 మినిట్స్లో మేము తినేసి బయలుదేరిపోతాం. ప్రామిస్గా నేను టేబుల్ని బుక్ చేశానని అనుకున్నా, కానీ లాస్ట్ మినిట్లో క్లయింట్ కాల్ వచ్చింది. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వ్యాలంటైన్స్ డే. ఓ మై గాడ్, మియా ఇందులో డైమండ్ ఇంకా బ్లూ టోపాస్ ఉంది. 2 డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా 2 పర్ఫెక్ట్గా సెట్ అయింది. మనలాగే. మోమోస్ తిందామా? మ్యాచ్ బాగుంది కదా, దాన్ని బట్టి ఒక మంచి రీల్ చేసుకోవచ్చు. బాగా లేట్ అయిపోయింది, నువ్వెందుకు ఇక్కడే ఉండకూడదు? కానీ క్యాబ్ వచ్చేసింది కదా. సర్లే, నేను బయలుదేరుతాను, వస్తాను. బాయ్. బాయ్ అదితి. బాయ్ మీర్. సరే నువ్వు ఇంటికి వెళ్ళి మర్చిపోకుండా నాకు టెక్స్ట్ చేయి, ఓకే? షూర్. మిహిర్ ఎప్పుడు చూసినా రీల్స్ గురించి మాట్లాడుతున్నాడు. నీకు బోర్ కొట్టట్లేదా? వాడు నిజంగా నైస్. సరే ఓకే, కానీ వాడితో ఎలా రియల్ కాన్వర్సేషన్ పెట్టుకుంటావు? అట్లీస్ట్ వాడిని ట్రై చేస్తున్నాడు కదా టు హ్యావ్ ఏ కన్వర్సేషన్. ఎనీ ప్రాబ్లం? లుక్, నేను ట్రై చేశాను. ప్లీజ్, అందరూ చూశారు. నువ్వు అలాగే ఒక మూలనే కూర్చోనున్నావు. అంతేకాకుండా నీ జడ్జిమెంటల్ ఫేస్ ఉంది కదా, అది నాకు అస్సలు నచ్చడం లేదు. ఇలా చూడు, పొద్దున్న 5 వరకు డాన్స్ చేసే ఎనర్జీ నా దగ్గర అస్సలు లేదు. అంతేకాకుండా మీ అందరిలాగా నేను నటించలేను. నువ్వు డిఫరెంట్గానే ఉన్నావు, బెటర్గా ఏమీ లేవు. ఫుట్బాల్ ఫైనల్స్ కోసం నువ్వు ఎక్సైటెడ్గా ఉన్నావు కదా, అందుకే కదా వీళ్ళని ఇన్వైట్ చేసావు. కలిసి చూస్తే ఫన్గా ఉంటుందనుకున్నా. నేను నీతో ఫుట్బాల్ చూడడానికి ఎగ్జైట్ అయ్యాను. నాకు తెలియని ఏదో ఒక 10 మందిని పిలిస్తే నేను ఎలా ఎగ్జైటెడ్గా ఉంటానో చెప్పు. నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒక్కసారి నా దారిలో నేను ఏదో ఒకటి మనకు చేయాలనుకున్నా. నువ్వు అట్లీస్ట్ ఫన్గా ఉంటానికి ట్రై చేయి. నీకు ఏం ప్రాబ్లమో చెప్పు. నేను నీలా లేదు, అదే ప్రాబ్లమా? నీ ఫుడ్ నాకు డెలివరీ అయ్యింది. నాకు తెలుసు, నేనే ఆర్డర్ చేశా మన కోసం. లిసన్ అదో, ఐఎమ్ సారీ. నీ ఫ్రెండ్స్ అందరి ముందర నేను ఒక గ్రంపీ అంకుల్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ. కానీ నెక్స్ట్ టైం ఇలా కాదు. పార్టీకి వచ్చే ముందే నేను స్టెప్స్ అంతా నేర్చుకునే వస్తాను. స్టెప్స్ ఏమి చేయనక్కర్లేదు, సైడ్గా కూర్చొని చీర్స్ చేస్తే చాలు. నాకు తెలుసు మనిద్దరం కొంచెం డిఫరెంట్ అని. నిజం చెప్పాలంటే నాకు అదే నచ్చింది. మనం ఈ లోకంలో కలిసి ఉండటానికి చిన్న చిన్న ఎఫర్ట్స్ ఇస్తే బాగుంటుంది కదా. అందరూ లవ్లో ఉన్నప్పుడు అలానే కదా చేస్తారు. లవ్? ఆ రోజు జరిగింది నువ్వు తప్పుగా తీసుకోలేదు అనుకుంటాను. తన్నులు కావాలా నీకు? ఐ లవ్ యూ టూ. అదితి, మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా మనం స్పెషల్గా చేయాలి. కానీ ఈ వ్యాలంటైన్స్ డేకి మియా రేర్ పేర్ కలెక్షన్ ని చూడండి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర డైమండ్స్, నేచురల్ కలర్ స్టోన్స్ ఒకటిగా కలిసి ఉన్నాయి. మీ నియరెస్ట్ మియా స్టోర్ ని విజిట్ చేయండి. ఇంకా చూస్తూ ఉండండి ఫిల్టర్ కాపీ తెలుగు.